శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడికల్, మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఏ వృత్తిలో రాణించగలుగుతారు, జీవితంలో తొందరగా అభివృద్ధి చెందాలంటే ఏ వృత్తిలో ప్రవేశిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా వృత్తి దశమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ 4 ప్రధాన కేంద్రాలు కూడా వృత్తి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముందుగా అంటే రాశి, చతుర్థ భావం అంటే గృహం, సప్తమం అంటే పెళ్ళి, దశమం అంటే ఉద్యోగం. అంటే దశమానికి దశమం సప్తమం అవుతూ ఉంటుంది. అందువలన సప్తమ భావం కూడా ఉద్యోగం మీద ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా వృశ్చిక రాశి వారికి పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి పెళ్ళైన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపత్యం ఉన్నటువంటి శుక్రునికి వ్యయాధిపత్యం కూడా అవుతూ ఉంటుంది. అంటే శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల వృశ్చిక రాశి వారి యొక్క డౌన్ఫాల్కి భార్య కారణం అవ్వచ్చు, ఒక స్త్రీ కూడా కారణం అవ్వచ్చు, లేదా వీళ్ళు ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాళ్ళన్నా కారణం అవ్వచ్చు, లేదా మీరు ఏదన్నా వ్యాపారంలో మీకు భాగస్తులు ఉంటే వారు కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక చతుర్థం అన్నది ఏంటంటే దశమానికి ఆపోజిట్ మాట. ఒక గ్రహం దశమంలో ఉచ్చ పొందితే మరి చతుర్థంలో నీచ పొందడం జరుగుతూ ఉంటుంది. కుజుడు స్వభావంగా దశమంలో ఉచ్చ పొంది చతుర్థంలో నీచ పొందుతుంటాడు కాబట్టి మరి చతుర్థ స్థానం బట్టి కూడా జాతకుడు వృత్తి ఆధారపడి ఉంటుంది. అంటే చతుర్థం మనం నివసిస్తున్నటువంటి గృహం, చిన్నప్పుడు చదువుకున్నటువంటి విద్య, అలాగే చిన్నతనంలో మీకు గురువైనటువంటి మనందరికీ గురువైనటువంటి తల్లి, వీళ్ళందరూ కూడా జాతకుడు వృత్తి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్నప్పుడు తల్లిగారు మంచి విద్యాబుద్ధులు చెప్పకపోయినా, పిల్లవాడు స్కూల్లో సరిగ్గా విద్య అభ్యసించకపోయినా, మరి అతను నివసిస్తున్నటువంటి గృహంలో సరైనటువంటి వాస్తు లేకుండా అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఈశాన్య దోషం, తూర్పు భాగ దోషం, వాయు దోషాలు ఉన్నప్పుడు జాతకుడు జీవితంలో వృత్తిలో రాణించలేకపోతుంటాడు. మధ్యలో పతనం చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రాశి అన్నది వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాటి నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడు ఎంత క్రమశిక్షణతో, ఎంత ధర్మాన్ని పాటిస్తూ తన విధులు సక్రమంగా నిర్వహిస్తే వృత్తిలో అంత ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం బలహీనపడినా ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగోలేకపోయినా వృత్తిలో ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అవడం వల్ల వీళ్ళు ఎక్కువగా సైన్యానికి సంబంధించినది, దేశ రక్షణకి సంబంధించింది, అలాగే సీక్రెట్స్, సిబిసిఐడి, ఈ ఇన్వెస్టిగేషను, ఇటువంటి వాటిలో ఉండే అవకాశం ఉంది. అంటే కారణం ఏంటంటే వృశ్చిక రాశి సహజంగా అష్టమ రాశి, వీళ్ళ వృత్తి రహస్యంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో బయట వారికి తెలియకపోవడం వల్ల ఇది దేశానికి, దేశ రక్షణ సంబంధించిన వ్యవస్థలోను, ప్రపంచానికి, దేశానికి సంబంధించిన సీక్రెట్స్ సంపాదించే విషయంలో ఉంటారు. అలాగే వైద్య వృత్తిలో రాణిస్తూ ఉంటారు. బాగా నిగూఢంగా ఉన్నటువంటి శాస్త్ర రహస్యాల్ని నిరంతరం పరిశోధిస్తూ మన యొక్క సృష్టి మూలాలు తెలుసుకునే విధంగా నిరంతరం పరిశోధించే పరిశోధకులుగా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి దశమం సింహరాశి అవ్వడం వల్ల ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు. అయితే కొంతమంది ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ సర్వీస్లో ఉంటారు, ప్రభుత్వం జీతం వస్తూ ఉంటుంది, ప్రభుత్వం కొరకు వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఇంటి దగ్గర ఎక్కడో తిరుగుతూ పరిశోధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఫారెస్ట్ సంబంధించిందంటే ఫారెస్ట్లో వర్క్ చేయడం కానీ, ఫారెస్ట్ సంబంధించినటువంటి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ మొదలగు వృత్తుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో
ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి దశమ సింహరాశి, సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. మరి చుట్టూ ఆ వనానికి సంబంధించిన వాటిలో ఉండే అవకాశం ఉంది. మరి అదే ఈ జాతకంలో దశమ భావం పాడైనా, రాష్ట్రాధిపతి పాడైనా కొద్దిగా యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, నక్సలైట్లుగా మారడం, దేశాన్ని నాయకులను ఎదిరించడం, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం, ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ అన్యాయం ఉంటుంది, ఎక్కడ సామర్థ్యం ఉంటుందో అక్కడ ఫెయిల్యూర్స్ కూడా ఉండడం జరుగుతూ ఉంటాయి. జైల్లో పోలీసులు ఉంటారు, దొంగలు ఉంటారు. బట్ కానీ ప్రతి రాశిలోనూ ప్రతి లగ్నంలోనూ మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు. బట్ ఏదైనా మిగతా గ్రహాలు వాటి పరిస్థితి, జాతకుడు వ్యక్తిగత కష్టపడడం, వాడి యొక్క నిరీక్షణ, వాడి యొక్క సామర్థ్యం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క పట్టుదల మీద కూడా ఆధారపడి ఉంటాయి. బట్ ఏదైనా జీవితంలో జాతకుడు వృత్తిలో రాణించాలంటే అన్ని గ్రహాలు సహకరించాలి, అతడు కుటుంబ సభ్యులు సహకరించాలి, అతడు నివసిస్తున్నటువంటి గృహ సంబంధించినటువంటి వాతావరణం, వాస్తు కూడా కరెక్ట్గా ఉంటాయి. జాతకుడు జీవితంలో ఫెయిల్యూర్ లేకుండా వృత్తిలో సక్సెస్గా ఉంటూ అటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ని ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో
పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.